ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం ప్రకటించాలి, అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి, జీతాలు పెంచాలి అంటూ నినాదాలు చేశారు. ఐఎఫ్టీయూ నాయకురాలు భారతి ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, నిరసనలు తెలియజేసినప్పుడు కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కొన్నిటిని అంగన్వాడీ కార్యకర్తలకు అమలు చేశారని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేదా సంక్షేమ పథకాలన్నా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్గా చేస్తామని హామీ ఇచ్చారని, దానిని ఇంతవరకు నెరవేర్చలేదని తెలిపారు. 16వ తేదీ అయినప్పటి వరకు ఇంతవరకు తమకు జీతాలు వేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అంగన్వాడీలను మోసం చేసిందని, నేడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుసార్లు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, ఇదే విధంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల శోభ, స్వరాజ్య లక్ష్మి, వసంత, మణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. 40 రోజుల సమయకాలంలో ఎక్కడ అన్ని చోట్ల కూడా అన్ని ధర్నాల కాడ ఇదే ప్రభుత్వం మా సమస్యలన్నీ కూడా గుర్తున్నాయి, మీరు చాలా కష్టపడుతున్నారు, మీకు ఈ జీతాలైతే ఏమి, అన్ని సంక్షేమ పథకాలైతే ఏమి అన్ని కూడా వర్తింపజేసే విధంగా మా ప్రభుత్వం వస్తే చేస్తామన్నారు. ఈ రోజు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయడం లేదు. గత ప్రభుత్వంలో 2022లో అందరికీ కూడా అర్హులైన వాళ్ళకి సంక్షేమ పథకాలు కొంతకైనా వర్తింపజేస్తున్నారు. ఈ రోజు ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. పైపెచ్చు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. 12,000 జీతం ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే, ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే సౌకర్యాలన్నీ కూడా కల్పించండి, లేదా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయండి. ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాదాపుగా ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికి కూడా అన్ని డైరెక్టర్ ఆఫీస్ అయితే ఏమి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి దాదాపుగా ఎన్నో రౌండ్లు తిరిగాము. కానీ 3 సంఘాల ఆధ్వర్యంతో తిరిగాము, విడివిడిగా సంఘాలన్నీ కూడా చేసినాం. ఎన్ని చేసినప్పటికీ కూడా మా అంగన్వాడీలని ఎక్కడ కూడా పనికైతే మాత్రం చాలా ఉపయోగిస్తున్నారు. విపరీతమైన పని భారాన్ని అయితే పెడుతున్నారు. కానీ ఏ పథకాలు అయితే కూడా వర్తింపజేయడం లేదు. అదే ఏదైనా సర్వేలు చేయాలంటే అంగన్వాడీ వాళ్ళు చేయాలా, ఇంకేదైనా చేయాలంటే అంగన్వాడీ వాళ్ళ దగ్గర చేపించాలా. పని అంతా ఎక్కువ పని పెట్టినప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు వర్తింపజేయదు? లేదా మేము ప్రభుత్వ ఉద్యోగులమే నిజంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా కల్పించాలా. ఈరోజు ఒంటరి మహిళలు ఉన్నారు, మినీల్ని మెయిన్ చేస్తామన్నారు. మినీల్ని మెయిన్ చేస్తున్నాము, ఫైనాన్స్ లో ఉంది అన్నారు. ఫైనాన్స్ లో ఉంటే దాదాపు సంవత్సరం అయిపోతా ఉంది. ఈ రోజుకి మినీల్ని మెయిన్ చేయలేదు. ఈ అంగన్వాడీ చాలా మంది ఒంటరి మహిళలకి పింఛన్లు రావడం లేదు. ఈ రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీలకి పని భారాన్ని తగ్గించాలి. చాలా ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, మినీ హెల్పర్లు కావచ్చు, అదేవిధంగా మినీ వర్కర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తే బీపీలు, షుగర్లు 99% ఉంటుంది. ఈ రకమైన విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. ఈ ఒత్తిడిని అంతా కూడా తగ్గించాలి. అందరికీ కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలనేసి మేము కోరుతున్నాం. మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింప చేయకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నా. ఐఎఫ్టీ నాయకుల్ని గత 2 నెలలుగా, ఇంకా చెప్పాలంటే 3 నెలలు అవుతున్నదండి, ప్రతి నెల మాకు జీతాలు వేసి, ఈరోజు 16వ తేదీ అయినా కూడా ఇంతవరకు ఆ మాట అనుకోలేదు. ఒంటరి మహిళలైనా మేమైనా ఎవరమైనా కూడా సరే ఆ జీతాల మీద ఆధారపడి బతుకుతున్నాము. 3 నెలలు అయింది అంగన్వాడీ సెంటర్లకి రెంట్లు వేసి. మా జీతాలు వస్తే ఓటీలు సర్దుకొని అటు ఇటు మేము కాలక్షేపం చేసుకొని అట్లా అంత్యత్వ బ్రతుకుతున్నాము. ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసి రెంట్లో వేయలేదు, జీతాలు ఇవ్వలేదండి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని మేము అడుగుతున్నాము. మా తెలుగుదేశం పార్టీ వస్తే మిమ్మల్ని అందరినీ ముద్రించేస్తాము, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, మీకు ఏది కావాలన్నా చేస్తాము, అన్ని మీకు సంక్షేమ పథకాలు వర్తిస్తామని చెప్పారు. ఒక్కటి కూడా చేయలేదండి. ఆ రోజు గతంలో జగన్ గారు చేసిన పని ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారని చాలా బాధపడుతున్నాము. దయచేసి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించండి. మాకు రావాల్సిన వేతనాలు ప్రతి నెల 1వ తేదీ చూడండి. థ్యాంక్ యూ.